వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా మీకు ఒక థంబ్నెయిల్ చూపిస్తాను, ఒకసారి చూడండి. అది ఈ థంబ్నెయిల్లో పైన ఇచ్చినటువంటి టెక్స్ట్, పవన్ కళ్యాణ్ ఇచ్చిన 35 కోట్లు డాష్ 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 తిని మమ్మల్ని అమ్మనాబూతులు తిట్టి సస్పెండ్ చేస్తాడట డిఓ గాడు. లోకేష్ పేరు మీద అర్చన చేస్తే తప్ప పవన్ కళ్యాణ్ కొండగట్టు అర్చకుల ఆవేదన. ఒక యూట్యూబ్ ఛానల్ అని పేరు చెప్పను, నేను ఎవరు అనేది చెప్పను, బికాస్ మీరు ఇచ్చినటువంటి సూచనని తీసుకొని కొన్ని పేర్లు కొంతమంది ఎవరు అనేది నేను చెప్పదలుచుకోవట్లేదు, బికాస్ వాళ్ళకి అనవసరంగా ఫేమ్ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి. బట్ చాలా వరకు ఏంటంటే పెద్ద పెద్ద మీడియా హౌసెస్ సైతం ఈ థంబ్నెయిల్ దగ్గరకు వచ్చేసరికి అట్రాక్టివ్గా ఆలోచింపజేసే విధంగా కాకుండా సెన్సేషన్, వైరల్, ఫలానా ఇంట్లో వేలు పెట్టిన ఇష్టం వచ్చినట్టు రాస్తారు. మరి ఆ డిజిటల్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో, డిజిటల్ హెడ్స్, వాళ్ళకి తెలీదా మన పాలసీ ఇదే, థంబ్నెయిల్స్ ఇలాగే ఉండాలి, తప్పులే ఉండాలి, దీంట్లో బూతులే ఉండాలి, అసలు సబ్జెక్ట్కే సంబంధం లేకుండా ఈ థంబ్నెయిల్స్ పెట్టాలని ఎలా అనుకుంటారు? పబ్లిక్ని మిస్లీడ్ చేసి గొడవలు క్రియేట్ చేయడం తప్ప. బికాస్ ఈ థంబ్నెయిల్లో మీరు చూశారు, కొండగట్టులో ఆంజనేయ స్వామి టెంపుల్లో అర్చకులు ధర్నా చేస్తున్నారు. బికాస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి వ్యక్తి దుర్భాషలాడుతూ ప్రతి ఒక్కళ్ళ మీద, అర్చకులే కాదు అక్కడ ఉండేటువంటి మిగతా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అందరి మీద కూడా దుర్భాషలాడుతూ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు అని. అతను మాత్రం ఎంతమందినైనా తీసుకొచ్చి అర్చనలు చేయించాలి, స్పెషల్ దర్శనాలు ఇప్పించాలి, కానీ అర్చకుల్ని కలవడానికి ఎవరైనా వచ్చారు, లేదంటే 10 మంది వచ్చారంటే వాళ్ళకి దర్శనం చేయించడం అనేది తప్పైపోయిందట. అలాగే వచ్చినటువంటి వాళ్ళు కానుకలు హుండీలో వెయ్యవలను. మన దిక్కుమాలిన దేవాదాయ శాఖ ఒకటి తగలబడింది కదా హిందూ ఆలయాలకు సంబంధించి. అక్కడ భక్తులు ఎవరు వెళ్ళినా ఎంత దానం చేసినా, రూపాయైనా కేవలం హుండీలో మాత్రమే వేయాలి. దాన్ని పర్యవేక్షించడానికి అందులోంచే డబ్బులు తీసుకుని, అంటే జీతం తీసుకునేటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, పనిచేసేవాళ్ళు ఇంకా చాలామంది. కానీ అంతసేపు అక్కడ నించుని మంత్రాలు చదివి వాళ్ళ శుభం కోరుకునేటువంటి అర్చకుడికి ఆ పళ్ళెంలో, హారతి పళ్ళెంలో 5 రూపాయలు 10 రూపాయలు వేస్తే అది తీసుకోవడం అనేది నేరం అయిపోయింది. అక్కడికి ఏదో లక్షలాది రూపాయలు వీళ్ళకి జీతాలు ఇచ్చి పెంచి పోషిస్తున్నట్టు. అది సదరు ఈవో గారికి కోపం తెప్పించేసింది. కోపం ఎవడు బాబు ఇస్తున్నాడని చెప్పి, ఎవడు బాబు సొమ్మిస్తున్నాడని చెప్పి. సో ఇది సీరియస్ మ్యాటర్. ఇది మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ ప్రజెంట్ ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ థంబ్నెయిల్ పెట్టి ఈ చేసినటువంటిది, ఈ గొడవ జరిగింది, ఇష్యూ ఇది. అర్చకులందరూ కూడా ఈవో మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఇలా దుర్భాషలాడుతుంటే ఏమనుకుంటున్నారని. ఆ వీడియోని, అది న్యూస్, దాన్ని ప్రజెంట్ చేసేటువంటి క్రమంలో ఇటీవల కాలంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో బిఆర్ నాయుడు గారు, టీటీడీ బోర్డు వాళ్ళందరినీ ఒప్పించి 35 కోట్లతో డెవలప్మెంట్ చేయడానికి, కొండగట్టు అంజన్న ఆలయం మొత్తాన్ని డెవలప్ చేయడం కోసం 35.53 కోట్ల రూపాయలు ఎంతో రిలీజ్ చేయించారు. దానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఉన్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ వచ్చారు. ఆ కార్యక్రమం చాలా వైభవపేతంగా జరిగింది. 2 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఎంతోమంది ఉన్నారు. భక్తులు కూడా ఇదేదో 2 రాష్ట్రాలకి సంబంధించినటువంటిది కాకుండా ఇది ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటిది, ఎవరు చేసినా కూడా మంచి పని అనేటువంటి విధంగా స్వాగతించారు. అంతా అయిపోయింది. ఇంకా 10 రోజులు అయిందో లేదో కొండగట్టు నుంచి ఈయన వచ్చిన తర్వాత. ఇప్పుడు ఇక్కడ పెట్టాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ అక్కడ వైరల్గా ఉన్నాడు కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ కొండగట్టు అర్చకుల ఆవేదన. పవన్ కళ్యాణ్కి రాసిచ్చారు ఆ కొండగట్టు ఆలయాన్ని ఏమన్నా? ఆ థంబ్నెయిల్లో వచ్చేది లోకేష్ పేరు మీద అర్చన చేస్తే తప్ప. వాళ్ళు ఏమైనా చెప్పారా లోకేష్ పేరు మీద అర్చన చేయడానికి? పబ్లిక్ని పిలిచి నేను లోకేష్ పేరు మీద అర్చన చేస్తున్నాయని బుద్ధుండక్కర్లా? పెట్టినటువంటి వాడెవడో బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా? ఇది మీడియా బతుకులు. థంబ్నెయిల్ అనేది సమాచారం అండి, వ్యభిచారం కాదు. ఇష్టం వచ్చింది రాస్తాం, ఇష్టం వచ్చింది ప్రొజెక్ట్ చేస్తాం, దాని మీద తినేటువంటిది కడుపుకు అరగదు. ఇంకా వేరే మాటలు వస్తున్నాయి, అనలేక చెప్తున్నాను నేను. దానికి పోతన గారి పద్యంతో ఇక్కడ ముక్తాయింపిస్తానండి. బాలరసాల నవపల్లవ కోమల కావ్య కన్నికన్ హూళలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులైన నేమి, కందమూల కౌద్ధాలికులైన నేమి, నిజధార సుతోధర పోషణార్థమై. అంటే కొంపల వాళ్ళందరినీ పోషించుకోవడానికి రాసినటువంటి ఆ కావ్యాన్ని అలా అమ్ముకోవాల్సినటువంటి పని లేదు పనికి మాలిన వెధవలకి అని చెప్పి ఎప్పుడో చెప్పాడు ఆయన. ఇక్కడ కూడా అదే వస్తుంది.
కవులు కాకపోయినా అక్షరాన్న ముగ్గును బ్రతుకుతున్నాం కాబట్టి ఒక ఛానల్ పేరుతోటో ఇంకో దానితోటో మీడియా అన్న ముసుగులో ఇలాంటి తప్పుడు రాతలు రాసి బతుకుతుంటే కొంపలో వాళ్ళకి ఏం పని చేసిస్తున్నాం అనేటువంటి మీనింగ్ ఇక్కడ వస్తుంది. కాబట్టి కాస్త అర్థవంతమైనటువంటి భాషతో ఉండాలి. సమాచారాన్ని ఇవ్వండి, తప్పు లేదు. వ్యభిచారం చేయొద్దు ఆ పేరుతోటి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.